రాష్ట్ర ఆవిర్భావం నుంచే తెలంగాణ ప్రజలు మోసానికి గురవుతున్నారని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఆదిలాబాద్ జిల్లాలో జైత్రయాత్ర చేస్తున్న ఆయన వైఎస్ చేసిన అభివృద్ది ఏమిటని నిలదీశారు. రెండు రాష్ట్రాలు కలుస్తున్నాయి కదా, మరి ఏం పేరు పెడదాము అంటే ఆంధ్ర తెలంగాణ స్టేట్ అని పేరు పెడదామని ఢిల్లీలో ఒప్పుకున్నారు. విమానం ఎక్కి హైదరాబాద్ లో దిగవరకల్లా తెలంగాణ ఎగిరిపోయింది, ఆంధ్రప్రదేశ్ అని పేరు పెట్టేసింది. మొట్టమొదటి దోకా అక్కడి నుంచి సురువిగా, ఇక అక్కడ మొదలైన దోకాల పరంపర 50 ఏళ్లు కొనసాగి అన్ని రంగాలలో నీళ్లు మలుపుకపోయారు, కరెంటు మలుపుకపోయారు, సింగరేణి బొగ్గు దవ్వకపోతారు, ఉద్యోగాలన్నీ వాళ్ళకే, విద్యావకాశాలు వాళ్ళకే, మొత్తం ప్రపంచం మీద ఎన్ని ఉన్నాయో అన్ని వాళ్ళకే. ఇలా తెలంగాణ బతికేంద్ర అంటే బొంబాయి, దుబాయి, బొగ్గుబాయి. అయితే బొంబాయి పోయి బతకాలి, లేకపోతే దుబాయ్ పోవాలి జీతం ఉండటానికి, లేకపోతే బొగ్గుబాయిలు దిగి ఆ రాక్షసి పని చేయాలి. ఇంకో మార్గం లేదు. 6,000 మంది రైతులు చచ్చిపోయింది. ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి అంతనే చేసిన ఇంకా కొత్త వచ్చి చేసేది ఏంటంటే ఏం చేసినావు, ఏం జరిగింది, ఏం మారింది.